నమస్కారం. ఈరోజు స్వాములు కాషాయి వస్త్రాలు వేసుకున్న స్వాములు కొంతమంది ఉంటే, కొంతమంది వచ్చి దొంగ స్వాములను ఎక్కడెక్కడ ఉండి అడుక్కునే వాళ్ళను కొంతమందిని, గోవిందరాజ స్వామి గుళ్ళో భజన చేసే కార్యక్రమం చేసే వాళ్ళను టిఫిన్ పెడతాము కొంతసేపు రండి ఫ్లెక్సీలు పట్టుకోండి అని వాళ్ళను కొంతమందిని పిలుచుకొని పోయి వాళ్ళను కాషాయ వస్త్రాలు వేయించి కరుణాకర్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించమని బిఆర్ నాయుడు గారు చెప్పినాడు. బిఆర్ నాయుడు గారు మీరు ఏమీ చేయలేరు, మీ మీద నిందలు వస్తూనే ఉన్నాయి, మీ మీద మీరు ఎలాంటి తప్పులు చేశారో తిరుపతి ప్రజలందరికీ తెలుసు. శ్రీవాణి టికెట్లు అమ్ముకుంటా ఉండారు, బ్రేక్ దర్శనాలు అమ్మేస్తూ ఉండారు, అన్నీ చేస్తూ ఉండారు. కరుణాకర్ రెడ్డి గారి మీద అభాండాలు మోపడానికి ఏ ఒక్క తప్పు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు చేయలేదు. కావాలనే బురద చల్లి కరుణాకర్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తామని వస్తే, ముట్టడించింటే మీకు తెలుసుంటుంది. కరుణాకర్ రెడ్డి గారి గేటును కూడా తగలేరు మీరు, అది గుర్తుపెట్టుకోండి. బిఆర్ నాయుడు గారు, మీ బతుకంతా తెలుసు కరుణాకర్ రెడ్డి గారికి, మీరు ఏమేం చేసేది కరుణాకర్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి మీ మీద కరుణాకర్ రెడ్డి గారు రోజు మాట్లాడుతుండారని ఏదో ఒక నింద కరుణాకర్ రెడ్డి గారి మీద వేయాలా, అభినయ్ రెడ్డి గారు వేయాలంటే కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఏ తప్పు చేయడు. మీరు దొరికిపోతారు అన్నిటికీ. దొంగ సన్యాసులను పంపించి, టీడీపీలో ఉన్న ఒక దొంగలను పంపించి, ఒక రౌడీలను పంపించి ఫ్లెక్సీలు వేయిస్తారా గంజాయి అని? గంజాయి అమ్మింది మీరు చూసారా? అభినయ్ రెడ్డి గారు చెప్పినారు, గంజాయి ఏదైనా దొరికితే నన్ను ఉరివేయండి. అభినయ్ రెడ్డి గారు ఏ ఒక్క తప్పు చేయరు, ఎందుకంటే మంచి చదువులు చదువుకున్న వ్యక్తి అభినయ్ రెడ్డి గారు. అభినయ్ రెడ్డి గారి మీద నిందారోపణలు మోపితే ఊరుకోము. అభినయ్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి, మీ మీద ఆరోపణలు, మీ మీద చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలనే బురద చల్లుతారా? మీ మీద వేయాల, కేసు వేయాల, మీ మీద ఫ్లెక్సీలు కట్టినందుకు, గంజాయి రెడ్డి అన్నందుకు మీ మీద పరువు నష్ట దావా వేయాల. ఎవరైతే అంటా ఉండారో వాళ్ళే, ఎవరైతే నిందలు మోపుతా ఉండారో కూటమి ప్రభుత్వం, రవినాయుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళు గంజాయి అమ్ముకొని ఉంటారు. కాబట్టే కావాలనే నిందలు ఈ పక్క మోపితే మేమేమి ఊరుకోము. కరుణాకర్ రెడ్డి గారు గేటు అట్ట కూడా తాకలేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద పోవాలంటే ముందు మా మీద, కార్యకర్తల మీద పోవాలా. బిఆర్ నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, కావాలనే బురద చల్లేదానికి మీరు ఎంత మాత్రము బురద చల్లలేరు. ఏ ఒక్క తప్పు చేయరు వాళ్ళు. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు, పోరాటాలతో వచ్చిన వాళ్ళు. మీలాగా ఆడవాళ్లను మోసం చేసేవాళ్ళు కాదు. మోసం చేసేది ఆడవాళ్ళను, మోసం చేసేది మీరు. మీ కూటమిలో ఎంతమంది మోసాలు చేస్తూ ఉండారో, కబ్జాలు చేస్తూ ఉండారు, మోసాలు చేస్తూ ఉండారు, బ్రేక్ దర్శనాలు అమ్ముకుంటా ఉండారు, శ్రీవాణి టికెట్లు అమ్ముకుంటా ఉండారు, అన్ని దొంగ పనులు చేస్తూ ఉండారు. ఈరోజు దర్శనానికి పోయే వాళ్ళంతా బాధపడతా ఉంటారు, కనీసం నీళ్లు లేవంట. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని చూసుకోవయ్యా. ఫస్ట్ కొండపైన దర్శనానికి వచ్చే వాళ్ళకంత తిండి పెట్టండి. బిఆర్ నాయుడు గారు
కరుణాకర్ రెడ్డి గారి మీద కాదు పడేది. ఏ రోజు కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ అని ఎక్కడ చెప్పుకోలేదు. మీరు ఫ్లెక్సీల్లో మీరు వేసుకుంటా అన్నారు మాజీ చైర్మన్ అని. మీకెందుకంత భయపడతా ఉంటారంటే మీరు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉండారు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు ప్రశ్నిస్తూనే ఉంటారు, రోజు ప్రశ్నిస్తారు. బిఆర్ నాయుడు గారు, నాయుడు గారు అని కూడా అనకూడదు మిమ్మల్ని. మీరు ఏం చేశారు ప్రజలకు కానీ చైర్మన్గా ఉండి ఏ ఒక్కటి పైన చేశారు చెప్పండి. ఈరోజు దర్శనానికి పోయే వాళ్ళంతా బాధపడతా ఉంటారు కదయ్యా, వాళ్ళని చూసుకోవయ్యా. ఫస్ట్ మీకుండేది ఇంకా 3 నెలలేమో ఉంది. 3 నెలలన్నా నిజాయితీగా పనిచేయి. పైన కొండ పైన వచ్చిన వాళ్ళందరికీ దర్శనానికి వచ్చిన వాళ్ళు పేదలు ఎక్కడి నుంచో దర్శనానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి అంత అన్నం పెట్టండి, అంత నీళ్ళు ఇవ్వండి, చిన్నపిల్లలకు పాలు ఇవ్వండి, అది చూసుకోండి. ఇక్కడ బురద చల్లడం మానుకోండి. వాళ్ళు ఎలాంటి ఏ తప్పులు చేయరు, ఎప్పటికీ చేయరు, చచ్చేంత వరకు చేయరు వాళ్ళు. అలాంటి వ్యక్తులు, ఒకరికి సహాయం చేసే వ్యక్తులు వాళ్ళు. కరుణాకర్ రెడ్డి గారు కానీ, అభినయ్ రెడ్డి గారు కానీ ఈసారి ఫ్లెక్సీలు వేస్తే మీ మీద పరువు నష్ట దావా మీద కేసు వేస్తాం. ఎవరైతే వేస్తూ ఉండారో బిఆర్ నాయుడు గారు, తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొండపైన పని చేయండి. వీళ్ళ మీద దృష్టి పెట్టద్దండి. వీళ్ళ మీద దృష్టి పెట్టే అంత అధికారం మీకు లేదు. ఎవరైతే మాట్లాడతారో కరుణాకర్ రెడ్డి గారి మీద, అభినయ్ రెడ్డి గారి మీద, వాళ్ళు వెంట్రుక ఒక్కటి కూడా మీరు పెరుక్కోలేరు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కాలి గోటికి కూడా మీరు సరిపోరు ఎవరైతే మాట్లాడతారో. గుర్తుపెట్టుకొని సన్యాసులను, అడుక్కునే వాళ్ళను, గుడి మెట్ల దగ్గర ఉండే వాళ్ళను కాదు మీరు తెచ్చి, దొంగ స్వాములు తెచ్చి గేటు తాకలేరు. గుర్తుపెట్టుకోండి. బిఆర్ నాయుడు గారు ఎవరెవరు మాట్లాడుతూ ఉండో వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు చేసే అరాచకాలను అభినయ్ రెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ప్రశ్నిస్తూనే ఉంటారు. మీ మీద, వాళ్ళ మీద ఆరోపణలు చేసే వాళ్ళైతే మీరు కాలు గోటికి కూడా సరిపోరు. గుర్తుపెట్టుకోండి.